వెల్కమ్ టు ఉదయం న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అగస్త్య మహర్షి ఆలయాన్ని సందర్శించిన డిప్యూటీ సీఎం పవన్ ఈ రోజు నుంచి దక్షిణాది రాష్ట్రాల పర్యటనకు శ్రీకారం చుట్టిన జనసేనాని 3 రోజుల ఈ యాత్రలో కేరళ, తమిళనాడులోని 7 క్షేత్రాలను సందర్శించిన పవన్ కొచ్చి సమీపంలోని శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజల నిర్వహణ. ఖమ్మం నియోజకవర్గ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ కాంగ్రెస్ పై ఘాటు వ్యాఖ్యలు, కాంగ్రెస్ నాయకుల గల్లాలు పట్టుకుని కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని వెల్లడి. ప్రజల కోసం బటన్లు నొక్కిన మనకే ఈ పరిస్థితి వస్తే జగన్ చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా వైసీపీ పాలన సాగిందన్న జగన్. జగన్ 2.0లో ప్రతి కార్యకర్తకు అండగా ఉంటారని హామీ. ప్రజలను మోసం చేసిన చంద్రబాబు చీటర్ కాదా అని ప్రశ్న. హోంగార్డులకు ఇంకా జీతాలు చెల్లించలేదన్న హరీష్ రావు. 16,000కు పైగా హోంగార్డులు ఇబ్బంది పడుతున్నారనే ఆవేదన. వెంటనే జీతాలు చెల్లించాలని డిమాండ్. చిరంజీవి ఆ మాటలు ఏ ఉద్దేశంతో అన్నారో అన్న యాంకర్ శ్యామల. చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల స్పందన. వారసుడు అంటే కొడుకే అవుతాడా, కూతురు కాదంటూ శ్యామల వ్యాఖ్యలు. ఇటువంటి ఆలోచన ధోరణి నుంచి బయటకు రావాలని వెల్లడి. వార్త వివరాల్లోకి వెళ్తే తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో దోషులను అరెస్ట్ చేయడం సంతోషకరమని ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. భక్తుల మనోభావాలను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని, ఆలయ పరిరక్షణపై రాజీ పడలేమని పేర్కొన్నారు. దక్షిణ భారతదేశంలోని ఆలయాల సందర్శన పూర్తిగా వ్యక్తిగత విషయమని ఆయన స్పష్టం చేశారు. కేరళలోని శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని దర్శించిన పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్శనలో ఆయన కుమారుడు అఖిలానందన్, టీటీడీ సభ్యుడు ఆనంద్ సాయి పాల్గొన్నారు. നല്ല നവഗ്രഹത്തെ അതിന് പരമേശ്വരൻ They had a great passion for curry once when I was thinking that I didn't have money then to that kind of money to come here and regret that. That's why I know there's a great Siddharth system. Is this purely a pilgrim visit? Yeah, it is purely pilgrimage, and coming here to this ashram, I have a lot of spinal injuries. I have whiplash injury, and it is causing a lot of numbness and some issues like that. So I extended as a kind of to seek a medical advisor. Okay. This is predominantly going for this is the last 4.5 years I've been thinking to come to this part of Kerala and Tamil Nadu to visit all Murugan temples and Agastya ashram and Parshuramath to pay my respect and to seek blessing. Even though it's a pilgrim visit, many say that as part of a BJP South campaign for the upcoming constituent elections. Is this true? No. Maybe it might be read like that, but actually it is not. Okay, now I want to say that there's a Tirupati Laddu issue. Many devotees are going to Tirupati on a daily basis, and 4 are arrested by the SIT team. So, what do you want to say to the devotees that is going to Tirupati from Kerala? I said, so Lord Balaji is for the entire, every Hindu, every Newton father of this nation and the world, and especially from Kerala, a lot of devotees would come. And whatever happened, it is very unfortunate, and people who seek money and people should not seek money from temples and everything, but this is a sad state of affairs. And I felt personally quite bad about it, and eventually I raised my voice, and the culprits have been arrested.
and we'll make sure that in future it will never occur. And I'll take this message to stay API. వైసీపీ అధినేత జగన్ వివిధ జిల్లాల నేతలతో సమావేశమవుతున్న సంగతి తెలిసిందే. ఈ రోజు ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2014-24 మధ్య జగన్ 1.0 ప్రభుత్వం నడిచిందని, చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా వైసీపీ పాలన సాగిందని, లంచాలకు తావు లేకుండా 2.71 లక్షల కోట్ల నేరుగా లబ్ధిదారుల అకౌంట్లోకి వేశామని తెలిపారు. జగన్ 2.0లో ప్రతి కార్యకర్తకు తోడుగా ఉంటామని, ప్రతి కార్యకర్త ఇంటికి పెద్దన్నగా అండగా ఉంటానని జగన్ చెప్పారు. మరో 25 నుంచి 30 ఏళ్లు తాను రాజకీయాల్లో ఉంటానని తెలిపారు. వైసీపీ పాలనలో 2 ఏళ్లు కోవిడ్ ఉందని, అందుకే కార్యకర్తలకు చేయాల్సింది చేయలేకపోయామని చెప్పారు. నిజంగా ఒక్కొక్క కార్పొరేషన్లో వీళ్ళకున్న బలం ఎంత అని చెప్పి చూస్తే తిరుపతి కార్పొరేషన్లో 49 ఉంటే 48 వైఎస్ఆర్సీపీ గెలిచింది. తెలుగుదేశం పార్టీ 1. ఆ 1 గెలిచిన చోట డిప్యూటీ మేయర్ వాళ్ళ మనిషి అని చెప్పి వాళ్ళు చాలా ఏదో గొప్ప కార్యం ఘనకార్యం చేసినట్టుగా వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు ప్రయాణం చేస్తూ ఉన్న బస్సులు పోలీసుల ద్వారా వీళ్ళే అడ్డుకుంటారు. పోలీసుల ఆధ్వర్యంలో వీళ్ళే దాంట్లో ఉన్న కార్పొరేటర్లను కిడ్నాప్ చేస్తారు. మళ్ళీ వీళ్ళే ఎన్నికల్లో మేమే గెలిచాము అని చెప్పి డిప్యూటీ మేయర్లుగా మావాడే గెలిచాడు అని చెప్పుకునే కార్యక్రమం. ఆ కార్పొరేటర్లు పాపం వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన గాథలు మీడియా సమక్షంలో మనం అంతా కూడా చూసాం. ఇదే మాదిరిగా ఏలూరు కార్పొరేషన్ 50 డివిజన్ ఉంటే అందులో 47 వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశంకి వచ్చింది 3. నెల్లూరు కార్పొరేషన్ 54 డివిజన్ ఉంటే 54 వైఎస్ఆర్సీపీని. హిందూపురం మున్సిపాలిటీ బాలకృష్ణ కనిపిస్తాడు, చంద్రబాబు నాయుడు బాగుమడిది, ఆయన ఘనకార్యంగా చెప్తాడు. 38 డివిజన్లు ఉంటే వైఎస్ఆర్సీపీకి 29 డివిజన్లు వచ్చినాయి. తెలుగుదేశంకి వచ్చింది కేవలం 6. దాంట్లో ఏదో పదవి ఏదో వచ్చిందని చెప్పి ఘనకార్యంగా చెప్పుకుంటా ఉన్నారు. పాలకొండలో 20 ఉంటే 17 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 3 టీడీపీ. అక్కడేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరిని కూడా వీళ్ళు ఒక్కరిని కూడా లాగలేకపోయారు. సో వెంటనే ఏం చేశారు? పోస్ట్ పోన్. తుని 30 ఉంటే 30కి 30 వైఎస్ఆర్సీపీ. తెలుగుదేశం పార్టీకి ఒకడు కూడా లేడు. ఆడ కూడా ఉద్రిక్తత పరిస్థితుల మధ్య ఎలక్షన్ పోస్ట్ పోన్ అంట. పిడుగురాల మున్సిపాలిటీ 33 వైఎస్ఆర్సీపీని, ఈడ కూడా ఎలక్షన్ పోస్ట్ పోన్. నూజివీడు మున్సిపాలిటీ 32 ఉంటే 25 వైఎస్ఆర్సీపీ, 7 టీడీపీ. బుచ్చిరెడ్డిపాలెం 20 ఉంటే వైఎస్ఆర్సీపీకి 18, టీడీపీకి 2. నందిగామ మున్సిపాలిటీ 20 ఉంటే వైఎస్ఆర్సీపీకి 13, టీడీపీకి 6. చివరికి గుంటూరులో కూడా 57లో 46 వైఎస్ఆర్సీపీ, టీడీపీకి 9, ఆ కూటమికి 2. దీంట్లో కూడా అవిశ్వాసం పెడతారంట, మేయర్ని దింపేస్తారంట. ఫలానా హైదరాబాద్ లోని మీ సేవ కేంద్రాల్లో భారీగా రద్దీ నెలకొంది. కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు బారులు తీరారు. బుధవారం ఉదయం నుంచే పెద్ద ఎత్తున మీ సేవ కేంద్రాలకు చేరుకున్నారు. రేషన్ కార్డులో మార్పులు చేర్పులు, ఆధార్ అప్డేట్ కోసం తరలి వస్తున్నారు. జనం భారీగా వస్తుండటంతో మీ సేవ కేంద్రాలు కిక్కిరిసిపోతున్నాయి. గంటల కొద్దీ పడిగాపులు కాస్తున్నామని, ప్రభుత్వం చెప్పిన రుసుం కంటే ఎక్కువగా వసూలు చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. రద్దీ పెరగడంతో సర్వర్లు మొరాయిస్తున్నాయని మీ సేవ నిర్వాహకులు చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరక ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మహిళలు తులం బంగారం ఎక్కడ ఉందని నిలదీస్తున్నారని తెలిపారు. ప్రజలే గల్లా పట్టి కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించే రోజులు దగ్గర పడుతున్నాయని అన్నారు. ఇప్పటికే రుణమాఫీ పూర్తిగా అమలు కాలేదని, రైతు భరోసా కేవలం 2 ఎకరాల వరకు ఇస్తామన్న మాట కూడా నెరవేర్చలేదని, ఎకరం లోపల రైతులకు సాయం అందలేదని తమకు మెసేజ్లు వస్తున్నాయని కేటీఆర్ వెల్లడించారు. కేసీఆర్ గారు 2000 ఇస్తే మేము 4000 ఇస్తాము. కేసీఆర్ గారి ఇంట్లో
ఒక ముసలమ్మకో ముసలయ్యకో ఇస్తే మేము ఇద్దరికి ఇస్తాము, ఒకవేళ తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగులైనా వాళ్ళకు కూడా ఇస్తాము అంటూ ఏదైతే ఒక అరిచేతిలో శ్రద్ధ చూపెట్టారో దాన్ని ప్రజలు కొంత నమ్మినట్టుగా ఉన్నారు. దాంతోపాటు మీ జిల్లాలో కొన్ని రాజకీయ సమీకరణ వల్ల కూడా మనకి చివరిలో కొంత నష్టం జరిగిన మాట వాస్తవం. కానీ గత సంవత్సర కాలంగా మనం ఓడిపోయినా ప్రజలకి కష్టం వచ్చినప్పుడు మాత్రం మనం ఇంట్లో కూర్చోలేదు. ఖమ్మంలో వరదలొస్తే మళ్ళీ తిరిగి గుర్తొచ్చింది ఇదే భూవాడ అజయ్ గారు ఇంటింటికి తిరిగి మళ్ళీ ప్రభుత్వం, మరి ఇంత పెద్ద ప్రభుత్వం, ఇంతమంది మంత్రులు, 3 మంత్రులు ఉన్నారు. డిప్యూటీ సీఎంతో కలిపి ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. కానీ కనీసం ఆ రాణి గారు అమ్మాయి కుటుంబంతో సహా మొత్తం దాదాపు చెప్తాను పోతే కనీసం ఒక హెలికాప్టర్ పంపించడానికి కూడా ప్రభుత్వానికి మనసు రాలేదు. మంత్రులు ఇవాళ ఎమ్మెల్యేల బర్త్డేలకి పనికిమాలిన కార్యక్రమాలకు మాత్రం హైదరాబాద్ నుంచి కూటమి దూరానికి కూడా హెలికాప్టర్ వేసుకుపోతున్నారు. కానీ ఒక అమ్మాయి మొత్తం కుటుంబంతో సహా వర్గంలో అక్కడ చిక్కుకుపోతే పంపించడానికి మాత్రం హెలికాప్టర్ దొరకలేదంట. కానీ మన ప్రభుత్వం ఎట్లా ఉంటుందో ఒకసారి గుర్తించుకోండి. భూపాలపల్లిలో, ఇంకా మంచిర్యాలలో, రకరకాల ప్రాంతాల్లో వరదలు చిన్న చిన్న గ్రామాలు, కుగ్రామాలకు కూడా మనం 1 కాదు 3, 4 హెలికాప్టర్లు పంపి అక్కడ ఉండే పశువుల కాపాడలు కానీ ఇంకో ఇతరులను కానీ కాపాడి ఒక్కొక్క ప్రాణం విలువ తెలిసిన ప్రభుత్వం కాబట్టి మనం కాపాడుతున్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ జిల్లా మంత్రులు ఖమ్మంలో వరదలు వస్తే వరదలన్నీ పోయినాక వచ్చినారు. ముఖ్యమంత్రి గారు కూడా ఓపెన్ టాప్ బీజేపీ ఇట్లా ఏపీసీఐడి మాజీ చీఫ్ అంబేద్కర్ ఇండియా మిషన్ వ్యవస్థాపకుడు పివి సునీల్ కుమార్ మరియు కస్టోడియల్ టార్చర్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న గురువాడ తులసిబాబు మధ్య ఉన్న ఆర్థిక అనుబంధంపై మాజీ ఎంపీ రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంపై పలు ఆసక్తికర అంశాలను మీడియా ముందు వెల్లడి చేస్తూ వీరి మధ్య ఆర్థిక లావాదేవీలు ఏ విధంగా ఉన్నాయో ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఏపీసీఐడి మాజీ చీఫ్ అంబేద్కర్ ఇండియా మిషన్ వ్యవస్థాపకుడు పివి సునీల్ కుమార్ కి మరియు నా కస్టోడియల్ టార్చర్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న గుడివాడ దంగ్ ఠాకూర్ తులసిబాబుకు మధ్య ఉన్న ధనానుబంధంపై రఘురామకృష్ణంరాజు మీడియాకు వివరించారు. వచ్చినప్పటికీ అసలు వీళ్ళ అనుబంధం గురించి ప్రజలందరికీ కూడా తెలియచేయాల్సిన బాధ్యత ఒక బాధితుడిగా నాన్న ఉంది కాబట్టి ఇప్పుడు తులసిబాబు ఇతని గురించి క్లుప్తంగా చెప్తా. 6/10/2020 కొంచెం శ్రద్ధగా ఉంది. 6/10/2020 నాడు ఈ తులసిబాబు అన్న వ్యక్తిని ఇందులో సంచరణ వీళ్ళిద్దరిని లీగల్ అసిస్టెంట్స్ అంటే సిఐడికి కొంత న్యాయ నిపుణుల కొరత వచ్చిందట. అందుకని న్యాయ నిపుణులుగా ఈ తులసిబాబుని కిరణ్ అని ఇంకో వ్యక్తిని నియమించుకోవటానికి అప్పుడేమో ఇప్పుడు అతను దండాలు చేసేవాడు, మరి పెట్టుకొచ్చిన ఇంట్లో కొంత పని ఇచ్చేవాడు ఏంటో మొత్తం మీద అతను బాగానే సాగింది. సరే ఏం గౌరవం చెప్పాడు అక్కడ సాగింది బాగానే. అంటే నన్ను కొట్టడానికి ఒక 2 నెలల ముందు. సో వీళ్ళిద్దరిని అపాయింట్ చేశాడు లీగల్ అసిస్టెంట్స్ గా. జోక్ ఆఫ్ ది మిలియన్ ఏంటంటే అప్పటికి తులసిబాబు అన్న వ్యక్తికి అతను లాయరే కాదు, డిగ్రీ ఏదో చదివితే చదువుకుని ఉండొచ్చు. లా చదివిన వాళ్ళందరూ లాయర్ కారు. ఎందుకంటే ఒక అడ్వకేట్ అవ్వాలి అంటే దానికి బార్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి, ఎన్రోల్మెంట్ ఉండాలి. అప్పుడైతే కానీ తర్వాత పరీక్షలు రావాలి. ఏది 2011 తర్వాత లాయర్లు అయిన వాళ్ళందరూ ఒక పరీక్ష ఉంటుంది, ఆ పరీక్ష కూడా రాయాలి. ఇతను లాయర్కి ఇవ్వాల్సిన ఒక లాయర్ని అపాయింట్ చేస్తున్నామని చెప్పి అప్పటికి ఎన్రోల్మెంట్ కూడా లేని ఈ వ్యక్తిని అంటే బేసిక్గా గుండాగిరి చేసేవాడు, ఈ గుండాగిరి చేసేవాడిని అపాయింట్ చేసుకున్నారు. ఎందుకంటే నేను గతంలో చాలాసార్లు చెప్పా కలెక్షన్కి వాడతాడు ఇతను అంటే పర్సనాలిటీ చూసి భయపడి డబ్బులు ఇస్తారని అంటాం. కలెక్షన్కి వాడేవాడు. సో ఆ కలెక్షన్ టీని లాయర్ చేసి లెజిటిమైజ్ చేస్తే అతనికి బండి ఇవ్వచ్చు, ఆ బండిలో క్యాష్ తెచ్చుకోవచ్చు. మరి ఇటువంటి ఇచ్చాదులన్నీ కూడా బహుశా పరిగణలోకి తీసుకుని అతన్ని
లాయర్గా, అడ్వకేట్గా లీగల్ అసిస్టెంట్ అనే పేరుతో ఒక ఆర్డర్ ఇచ్చాడు. రాష్ట్ర అభివృద్ధికి స్వర్ణాంధ్ర 2047 విజన్ ను అనుసరించి 15% వృద్ధి రేటును సాధించడానికి తలసరి ఆదాయం $42,000 పెంచే లక్ష్యంగా ఎటువంటి చర్యలు చేపట్టాలో మేధోమథనాన్ని తీవ్రతరం చేసి పటిష్టమైన ప్రణాళికలతో ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ లో $2.4 ట్రిలియన్ జీఎస్డీపీ ఆర్థిక వ్యవస్థగా మార్చాలని, తలసరి ఆదాయం $42,000 పెంచాలనే లక్ష్యంతో 2025-26 బడ్జెట్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి దోహదపడేలా రూపొందించాలని సూచించారని చెప్పారు. వృద్ధికి దోహదపడే ప్రాజెక్టులు గుర్తించి వాటిని ప్రత్యేక పోర్టల్ ద్వారా ట్రాక్ చేయడానికి కూడా మరి ఆలోచించాలని చెప్పేసి కూడా మరి సందర్భంగా చర్చించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదే ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ పనితీరుపై మరి ముఖ్యమంత్రి గారు చాలా క్రిటికల్గా కూడా సమీక్షించడం జరిగింది. ముఖ్యంగా రెవెన్యూ, హోమ్, పంచాయతీరాజ్, సివిల్ సప్లైస్ విభాగాల్లో ఎక్కువగా సమస్యలు ఉన్నట్లు గుర్తించడం జరిగింది. దీంట్లో కొన్ని లీగల్గా ఉన్నా కూడా రిపీటెడ్గా కొన్ని సమస్యలు ఎక్కువ వస్తూ ఉన్నాయి. అంటే ఎక్కువగా ఉన్నాయని కాదు, కానీ ఇది ప్రజా సంబంధమైన డిపార్ట్మెంట్స్ కాబట్టి దీంట్లో ఎక్కువగా వస్తూ ఉన్నాయి. వాళ్ళు ఎక్కువ ఫిర్యాదులు కూడా పరిష్కరించడం జరిగింది. కాకపోతే గత 5 సంవత్సరాల్లో ఇటువంటి సమస్యలకి పరిష్కారం లభించలేదు కాబట్టి ఎక్కువగా రావడం జరుగుతుంది. వాటన్నిటిని కూడా మరి బాధ్యతగా మరి పరిష్కరించాలని చెప్పేసి కూడా ఆదేశించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా పెన్షన్ పంపిణీ, అన్న క్యాంటీన్లు, ధాన్యం కొనుగోలు, దేవాలయ సేవలపై ప్రజల అభిప్రాయాన్ని సేకరించడం జరిగింది. ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా ఈ వ్యవస్థలకు సంబంధించి ప్రజల అభిప్రాయాన్ని, ప్రజల యొక్క సాటిస్ఫాక్షన్ లెవెల్స్ని చాలా స్పష్టంగా తెలుసుకోవడం జరిగింది. ఫోన్స్ ద్వారా కానివ్వండి, ఐవీఆర్ఎస్ ద్వారా కానివ్వండి తెలుసుకోవడం జరిగింది. దాని మీద కూడా సమావేశంలో చర్చ జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. నిరంతరం ప్రజల అభిప్రాయాలు తెలుసుకుని ప్రజల అభిప్రాయాలకి కారణాలు ఏమిటో, అంటే వాళ్ళు ఏదన్నా సాటిస్ఫాక్షన్గా లేకపోతే వాటికి కారణాలు ఏమిటో, ఆ కారణాలకు ముందు పునరావృతం కాకుండా ఉండే ఏ విధంగా చర్యలు తీసుకోవాలో ఆ డిపార్ట్మెంట్స్ కూడా మరి కృషి చేయాలని చెప్పేసి కూడా స్పష్టంగా తెలియజేయటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ముఖ్యంగా పెన్షన్లు ఇచ్చేటప్పుడు పెన్షన్ ఇచ్చే అధికారులు కానీ ఎవరైతే సిబ్బంది ఉన్నారో వాళ్ళ వ్యవహార తీరు ఏ విధంగా ఉంది, వాళ్ళు పెన్షన్ లబ్ధిదారులతో ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారో వాటన్నిటి మీద కూడా మరి క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి నేను మనం చేస్తాను. ఏ విధంగా అయితే కేంద్ర ప్రభుత్వ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం కింద పిఎంజి ప్రాజెక్ట్స్ మానిటరింగ్ గ్రూప్ విధానం ఏదైతే ఉందో, ఏదైతే పెద్ద ప్రాజెక్టులు మానిటరింగ్ చేస్తాం, ఆ ప్రాజెక్టులు అమలు చేయటంలో ఎదుర్కొనబడే సమస్యలు ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ ఎన్విరాన్మెంట్. ప్రముఖ సినీ నటులు రష్మిక మందన, విక్కీ కౌశల్ మహారాష్ట్రలోని షిరిడి సాయిబాబా ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీర్వాదాలు పొందారు. సినిమా షూటింగ్ ప్రమోషన్ల నడుమ ఆలయాన్ని సందర్శించిన వీరి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ నెలలో 12 రోజులు గడుస్తున్నా హోంగార్డులకు ప్రభుత్వం జీతాలు చెల్లించలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. ప్రభుత్వ తీరు వల్ల రాష్ట్రంలోని 16,000కు పైగా హోంగార్డులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారని అన్నారు. పిల్లల ఫీజులు, ఇంటి అద్దెలు, రోజువారీ ఖర్చుల కోసం అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొందని చెప్పారు. పథకాల్లో కోతలు, జీతాలు చెల్లించకుండా వాతనోని ఎద్దేవా చేశారు. హోంగార్డులకు ఇంతవరకు జీతాలు చెల్లించకపోవడం సిగ్గుచేటని హరీష్ రావు విమర్శించారు. చేతిలో చిల్లి గవ్వలేక హోంగార్డులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈఎంఐలు చెల్లించకపోవడంతో బ్యాంకు వాళ్ళు ఫోన్లు చేసి నిలదీసే పరిస్థితి వచ్చిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే ఇదే పరిస్థితి కొనసాగుతుందని చెప్పారు. దీనికి ముఖ్యమంత్రి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఇది ప్రజాపాలన కాదని ప్రజా వ్యతిరేక పాలన అని అన్నారు. హోంగార్డులకు వెంటనే జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో 100 ఏళ్ల పురాతన పట్టాభిరామస్వామి దేవస్థానంలో కొలువుదీరిన సీతారాములకు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఆమినినేని సురేంద్రబాబు పట్టు వస్త్రాలను సమర్పించారు. ముఖ్యంగా ఎన్నో ఏళ్లుగా ఉన్న పట్టాభిరామస్వామి దేవాలయంలో హిందువులు, ముస్లింలు కలిసి పట్టాభిరామస్వామి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. హిందూ దేవుడికి 1,00,000 పూలతో ముస్లింలు ప్రత్యేక కానుకలు అందజేశారు. ఎక్కడా లేని విధంగా దేశంలో హిందువులు, ముస్లింలు కళ్యాణదుర్గంలో ఏకమయ్యారని ఎమ్మెల్యే అమినినేని సురేంద్రబాబు పేర్కొన్నారు. ఎమ్మెల్యే సురేంద్రబాబుతో పాటు కళ్యాణదుర్గం నియోజకవర్గం ముస్లింలు కూడా ఆలయంలోకి ప్రవేశించి ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. జై శ్రీరామ్ అంటూ ముస్లింలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సురేంద్రబాబు మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా కళ్యాణదుర్గం నియోజకవర్గంని కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని, ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలు నియోజకవర్గ వ్యాప్తంగా చేపట్టినట్లు వెల్లడించారు. బీటీపీ ప్రాజెక్టులను త్వరలోనే పూర్తి చేసి కళ్యాణదుర్గంలో సస్యశ్యామలం చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. साबिर भाई, शर्मा भाई, साबिर भाई, इनके रावला सामे, समीर, बढ़िया, చిన్న ఇవి కానీ ఇచ్చేది అన్ని లోపలికి స్వామి దగ్గర పెట్టేసి సరే ఇది స్వామి అలాగే ఈరోజు భగవంతుని కూడా ప్రార్థించాను. మన ప్రాంతంలో ఏదైతే ఉందో బీటీపీ ప్రాజెక్ట్ని సకాలంలో పూర్తి చేయాల్సిన బాధ్యత మనము తీసుకుంటున్నాం, మన ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నారు. అలాగే మన పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన ఎన్డీఏ నరేంద్ర మోడీ గారు, అలాగే ఏదేమైనా కూడా భగవంతుని ఒకటే కోరుకున్నాం. వాళ్ళందరి తరఫున కూడా త్వరగా మా ప్రాంతానికి. హైదరాబాద్ రాజేంద్ర నగర్ శివాలయంలోని ఓ ఫామ్ హౌస్ లో పోలీసులు ఆకస్మికంగా దాడి చేసి కేసును ఆడుతున్న 64 మందిని అరెస్ట్ చేశారు. అంతేకాదు 12 కోళ్లకు కత్తులు కట్టి పందాలు నిర్వహిస్తున్న ఘటనను కూడా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భూపతి రాజును అరెస్ట్ చేశారు. ఫామ్ హౌస్ లో కేసును కోడి పందాలు నిర్వహిస్తున్న విషయంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భారీ మొత్తంలో నగదు, కార్డులు, 12 కోళ్లు, ఇతర సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల తాజాగా మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యల పట్ల స్పందించారు. కేవలం కొడుకునే వారసులనడం సబబు కాదని అన్నారు. కూతుర్ని కూడా పరిగణలోనికి తీసుకోవాలని వ్యాఖ్యానించారు. అదే నాకు అర్థం కాలేదు. వారసులంటే కొడుకు అవుతాడా, కూతురు అవుదా ఏమో. మరి మెగాస్టార్ చిరంజీవి గారు ఏ ఉద్దేశంతో అన్నారో నాకు తెలియదు, కానీ వారసులంటే కొడుకులే అవ్వాలి అనే ఆలోచన నుంచి అందరూ బయటకొస్తే బాగుంటుందని హితవు పలికారు. జరిగిన అన్యాయాన్ని గుర్తెరిగి ఆమె దాని నుంచి బయటకొచ్చి మళ్లీ తన కుటుంబ జీవన పోషణ కోసం తనకు జరిగిన అన్యాయం నుంచి బయటపడితే తను ఆ కిరణ్ రాయల్కి ఇచ్చినటువంటి 1,30,00,000 తనకి తిరిగి వస్తే అది తన కుటుంబానికి ఉపయోగపడతాయి అని చెప్పి నమ్మి ఈ కూటమి ప్రభుత్వాన్ని సహాయం అడిగితే ఏం చేశారండి? మీరిచ్చిన తీర్పు ఏంటి? ఆవిడ అరెస్ట్. అంటే బహిరంగ సభల్లో అధికారులతో సమావేశాల్లో మీ మాటలు కోటలు దాటుతాయి. మహిళలకి ఏమన్నా అన్యాయం జరిగితే కడుపు రగిలిపోతుంది, కడుపు తరుక్కుపోతుంది. మహిళల సేఫ్టీ ఇస్ మై అట్మోస్ట్ ప్రయారిటీ అని మాట్లాడినటువంటి గొంతులు ఈ రోజున ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు? మీ పార్టీ నాయకుడేగా. ఎందుకని? అంటే ఇవన్నీ మాటల వరకేనా? చేతల్లో ఇవేం కనబడవా? ఒక ఆవేశం అదంతా ఏమైపోయింది? ఈ రోజున ఆవేశం అంతా ఏమైపోయింది? లేకపోతే ఏమన్నా డ్యూటీ దిగారా? చెప్పండి. జస్ట్ అంటే ఏమైనా గ్యాప్ తీసుకున్నారా? మళ్ళీ మీరు డ్యూటీ ఎక్కాక ఇవన్నీ చూస్తారా? రాజకీయ ముసుగులో బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అగస్త్య మహర్షి ఆలయాన్ని సందర్శించిన డిప్యూటీ సీఎం పవన్. ఈ రోజు నుంచి దక్షిణాది రాష్ట్రాల పర్యటనకు శ్రీకారం చుట్టిన జనసేనాని. 3 రోజుల ఈ యాత్రలో కేరళ, తమిళనాడులోని 7 క్షేత్రాలను సందర్శించిన పవన్ కొచ్చి సమీపంలోని శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజల నిర్వహణ. ఖమ్మం నియోజకవర్గ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్. కాంగ్రెస్ పై ఘాటు వ్యాఖ్యలు. కాంగ్రెస్ నాయకుల దల్లాలు పట్టుకుని కొట్టే రోజు దగ్గరలోనే ఉన్నాయని వెల్లడి. ప్రజల కోసం బటన్లు నొక్కిన మనకే ఈ పరిస్థితి వస్తే జగన్ చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా వైసీపీ పాలన సాగించిన జగన్ 2.0లో ప్రతి కార్యకర్తకు అండగా ఉంటారని హామీ. ప్రజలను మోసం చేసిన చంద్రబాబు చీటర్ కాదా అని ప్రశ్న. హోంగార్డులకు ఇంకా జీతాలు చెల్లించలేదన్న హరీష్ రావు. 16,000కు పైగా హోంగార్డులు ఇబ్బంది పడుతున్నారనే ఆవేదన. వెంటనే జీతాలు చెల్లించాలని డిమాండ్. చిరంజీవి ఆ మాటలు ఏ ఉద్దేశంతో అన్నారో అన్న యాంకర్ శ్యామల. చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల స్పందన. వారసు అంటే కొడుకే అవుతాడా, కూతురు కాదంటూ శ్యామల వ్యాఖ్యలు. ఇటువంటి ఆలోచన ధోరణి నుంచి బయటకు రావాలని వెల్లడి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఉదయం న్యూస్.